ఓకే మన సార్. కేస్ స్టడీ అంటే ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం మనం మాట్లాడే ఓకే సార్. కన్వర్జేషన్ రికార్డ్ అవుతుంది, యూట్యూబ్ లో అప్లోడ్ ఓకే అవుతుంది. సార్. మీరు ఓకే అవి అండి. అగ్రియా? అంటే సార్ కెరియర్ పార్ట్ వరకు ఐ అగ్రీ సార్. పర్సనల్ పార్ట్ కొంచెం అవ్వకపోతే బెస్ట్ అనుకుంటున్నాను. మీకు ఒకవేళ రికార్డింగ్ వద్దంటే మొత్తానికే కన్సల్టేషన్ ఆపేస్తాం అనమాట. మేము అప్లోడే చేయం, ఓకే అసలు కన్సల్టేషనే చేయం. ఓకే మిమ్మల్ని అప్లోడ్ చేయండి సార్. పోస్ట్పోన్ చేస్తాం. ఓకే ఏం చేయాలి, కట్ చేసేయాలనా? చేయండి చేయండి, అప్లోడ్ చేయండి పర్లా. ఓకే రైట్. సో మీరు ఏది వీడియోలో అడగద్దు అనుకుంటారో అసలు అసలు వీడియోలో అడగద్దన్నప్పుడు అసలు నాకు రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేయకండి. ఎందుకంటే కేస్ స్టడీ కోసమే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం కదా. సో ఓకే ఓకే యూజర్స్ కి బెనిఫిట్ కానప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవడం వేస్ట్. ఓకే రైట్. బర్త్ డీటెయిల్స్ చెప్తారా, కరెక్ట్ ఉన్నాయా? కరెక్టే ఉన్నాయండి. చెప్పండి. 23/12/1998. ఓకే. టైం 10:45 PM. ఓకే. మీదేనా? సార్ నాదేనండి. ప్లేస్ విజయనగరం. ధనిష్ఠా నక్షత్రం 4వ పాదం వచ్చింది. అవునండి. సింహ లగ్నం వచ్చింది, అంతేనా? అవునండి, అంతే అండి. ఓకే. క్వశ్చన్ ఏంటిది? సార్ నేను బిజినెస్ లో ఉన్నానండి. మా నాన్నగారు బిజినెస్ లో దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి కొత్త ఫర్మ్ అది పెట్టాను. మాది క్యాటిల్ ఫీడ్ బిజినెస్. క్యాటిల్ ఫీడ్ అంటే పశువుల మేత. ఓకే ఓకే ఓకే. క్యాటిల్ మాది ఫీడ్. క్యాటిల్ ఫీడ్ బిజినెస్ అండి మాది. ఓకే అంటే పశువులకు సంబంధించిన ఆహార పదార్థాలు అన్ని అమ్ముతామండి. రైట్. ఎప్పటి నా నుంచి టైప్ తీసుకున్నారు, ఆఫ్ ఎప్పటి నుంచి ఎంటర్ అయ్యారు దీనిలోకి? సార్ నేను 2019 లో చెన్నై లయోలా కాలేజ్ లో బిఏ ఎకనామిక్స్ కంప్లీట్ చేశాను సార్. ఓకే కాలేజ్ టైంలో నేను గోల్డ్ మెడలిస్ట్ నేనండి. ఓకే తర్వాత ఎంఎస్కి వెళ్ళడానికి యూకే వెళ్ళడానికి కింగ్స్ కాలేజ్ లండన్ లో ఫీజు కట్టాను. ఓకే కానీ కోవిడ్ వచ్చి తదితర కారణాల వల్ల మా నాన్నగారి హెల్త్ చూసి మా నాన్నగారితో ఇంక ఉండిపోదాం అని అనిపించి ఉండిపోయాను. 19 లోనా? 1920. 2019 లో గ్రాడ్యుయేషన్ అయింది, 19 జూన్ లో. 20 ఫెబ్ దాకా కూడా ప్రిపరేషన్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ వెళ్ళిపోవాలి, ఐఎల్స్ అది కూడా అయిపోయింది. వెళ్ళిపోదాం అన్న టైంలో ఏంటి మా నాన్నగారికి కొంచెం హెల్త్ అది బాగా ఇబ్బంది వచ్చి అర్థమైంది. ఏంటి ఇబ్బంది రావడం, నెక్స్ట్ కోవిడ్ వల్ల కొన్నాళ్ళు అబ్రాడ్ ట్రావెల్ ఈ డిస్టర్బ్ అవడంతో ఇంకా బిజినెస్ లోకి వచ్చేసాను. ఓకే రైట్. 2021 లో ఆగస్ట్ లో నేను ఒక కొత్త బిజినెస్ ఓపెన్ చేసుకున్నాను. 2021 ఆగస్ట్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేశాను. అది బాగానే రన్ అవుతుంది. ఇంతకు ముందు మా దగ్గర 2 మ్యాన్ పవర్ ఉండేవారు, ఇప్పుడు ఒక 20 మంది దాకా ఉన్నారు. ఏంటి నేను బేసికల్లీ నా కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఏంటంటే నేను ఎంత సంపాదించాను అనేది నేను ఆలోచించే టైప్ కాదు. నేను ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను, ఎంత రెవెన్యూ జనరేట్ చేశాను, ఎంత ఏంటి ఈ ఏరియాలో ఉన్న ఫార్మర్స్ కి ఎంత ఉపయోగపడ్డాను, ఇది నా యాటిట్యూడ్. బేసికల్లీ నా నేచరు. ఓకే. నాకు బిజినెస్ లో ఇంకా గ్రో అవ్వాలని ఆశ. ఇంకెంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఇంకో పెద్ద కార్ కొనుక్కోవాలి, ఇంకో పెద్ద వ్యాన్ కొనుక్కోవాలి, ఇలా నాకు నా ఆస్పిరేషన్స్. గత కొన్నాళ్ళు బట్టి కొంచెం ఫ్రస్ట్రేటెడ్ గా ఉంది, ఫైనాన్షియల్ గా ఫ్రస్ట్రేటెడ్ గా ఉంది. ఏంటి బిజినెస్ ఓన్ క్యాష్ తో బ్లీడ్ అవ్వాల్సి వస్తుంది ఒక్కొక్క పాయింట్ లో. ఇప్పుడు బానే ఉంది, ఒక పాయింట్ లో మరీ ఏడిపించేసింది 22-23 లో. ఓకే. అంటే మీకు కరెక్ట్ గా 22 జాన్ నుంచి 23 మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇంకా 22 డిసెంబర్ దాకా. సో ఇంకా ఇప్పుడు మీరు ఎక్స్పాన్షన్ చేసింది కూడా సేమ్ క్యాటిల్ ఫీడ్ బిజినెస్? అవును సార్. ఇంతకు ముందు మా నాన్నగారి క్యాటిల్ ఫీడ్, ఫిష్ ఫీడ్, పౌల్ట్రీ ఫీడ్, ప్రాన్ ఫీడ్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అంటే ఫ్యాక్టరీస్ నుంచి డైరెక్ట్ గా షాపులకు ఒక ప్రొడక్ట్ వెళ్ళిపోద్ది, కాంపౌండెడ్ ఫీడ్. నేను పెట్టింది ఏంటంటే క్యాటిల్ కి సంబంధించిన అన్ని, అది తినే తౌడు, చిట్టు, గోధుమ తౌడు అని అన్ని రకాలు నేను తెప్పించి షాపులకి ఇస్తాను, ఫార్మర్స్ కి ఇస్తాను. నా చుట్టుపక్కల ఒక 100 కిలోమీటర్ సరౌండింగ్స్ లో ఒక 50-60 షాపులకి సప్లై చేస్తాను. వ్యాను, హమాలి అందరూ ఉంటారు. అలాగే అట్ ద సేమ్ టైం
రైతులకి హోల్సేల్ గా, అంటే ఇంకా షాపులకి వెళ్ళి షాపులో అమ్మడం కన్నా మనమే డైరెక్ట్ షాపులకి ఇచ్చే Wholesale, రేటు రైతులకి ఇచ్చేస్తాం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, ఫైనాన్షియల్ గా, కెరియర్ నేను పరంగా, బిజినెస్ ఫైనాన్షియల్ గా గ్రోత్, ఇంకా స్టేబుల్ అవ్వాలి, నేను బిజినెస్ గ్రో అవ్వాలి, గ్రో. ఇంకో 50 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అంటే ప్లాన్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు ఒక పాయింట్ లో. అంటే ఇప్పుడు మీరు వేరే వేరే డిఫరెంట్ లొకేషన్స్ లో కూడా లేదు ఎస్టాబ్లిష్ సార్, చేశారా? డిఫరెంట్ లొకేషన్ లో ఎస్టాబ్లిష్ చేయలే. నాకు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడున్న మోటో ఏంటంటే ఒక ట్రేడ్ డైమెన్షనల్ గ్రోత్ మోడల్. అంటే ఒక పాయింట్ లో హోల్సేల్ మార్కెట్ ని పెంచుతూ, ఇంకొక పాయింట్ లో బ్రాంచ్ పెట్టి, ఇంకొక పాయింట్ లో ఇంకొక 2-3 ప్రొడక్ట్స్ యాడ్ చేసుకునేలాగా సేమ్ దీనికి సంబంధించిన సబ్సిడరీ ప్రొడక్ట్స్. సబ్సిడరీ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు మరి క్యాటిల్ ఫీడ్ ఉంది సార్, ఇది అమ్మే ప్రతి షాప్ లో రైస్ అమ్ముతారు సార్. ఓకే, ఓకే. రైస్ కూడా పెట్టేలాగా, ఇంకా పశువులు తినే ఇంకొన్ని ఐటమ్లు ఉంటాయి, శనగపొట్టు అని, పెసరపొట్టు అని, మినపొట్టు, ఇలా ఇవి తీసుకురావడం. ఓకే, రైట్, రైట్, అర్థమైంది. సో మనకి ఫస్ట్ అసలు ఫండమెంటల్ గా చార్ట్ ఎలా ఉందో అర్థం కావాలి. రెండోది, ఆల్రెడీ మీరు దీని నుంచి ఫైనాన్షియల్ గా గెయిన్ చేస్తున్నారంటే ఆ 6,000 అంటే మనకి అనిమల్స్ నుంచి బెనిఫిట్ అయ్యే విధంగా ఉంటుంది, అది ఒకటి చూడాలి. రెండు, మూడోది అసలు టైం ఎట్లా పోతా ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. అలానే ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి 8 and 10th లార్డ్ కనెక్షన్స్ కూడా ఉంటాయి, ఒకసారి చూద్దాం. టైం కరెక్టే అని అనుకుంటున్నాను. ఒక 5 minutes తేడా ఉంటుందా, 10 minutes తేడా ఉంటుందా, 20 minutes? ఉండదు సార్. ఓకే, సరే, అదే టైం వేసి చూద్దాము. ఎందుకంటే చెప్పిన టైమింగ్ కి ఒకసారి వెరిఫై చేద్దాం అని అనుకుంటున్నాను. 10:45 PM సార్. 10:45 PM. అవును, 10:45 PM. 22:45 అనే వేసాను. సింహ లగ్నానికి ఎస్, ఓకే, కరెక్ట్ గానే ఉంది టైము. సో టైం ఏం మాడిఫై చేయనవసరం లేదు, ఏమైనా చేసుకుంటే ఒక 1 minute అటు ఇటు అంతే. ఓకే, అది బాగానే ఉంది, టైం బాగానే ఉంది, క్లియర్. సో 20 మీకు జూపిటర్ దశ స్టార్ట్ అయింది 2018 లో స్టార్ట్ అయింది. సింహ లగ్నం జరుగుతూ ఉన్నది మీది బర్త్ చార్ట్ లో. సింహ లగ్నానికి పంచమ అష్టమాధిపతి అనేవాడు లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, గుడ్. అండ్ తర్వాత శుక్రుడు అనేవాడు దశమాధిపతి అనేవాడు ఈ యొక్క పంచమాధిపతి క్షేత్రంలో ఉండి దశమాధిపతి అష్టమ పంచమాధిపతికి కనెక్ట్ అయ్యాడు. సో దశమాధిపతి పంచమంలో ఉండడం, తర్వాత రవితో పాటు కలిసి ఉండడం, ఆయన శుక్రుడే లీడ్ చేస్తున్నాడు. సో లగ్నాధిపతి తర్వాత దశమాధిపతి కలిసి పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి మనము సుపీరియర్ పొజిషన్ లో పవర్ఫుల్ రోల్స్ లో ఉండేదానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మీ దగ్గర సబార్డినేట్స్ ఇట్లా ఎట్లా ఉన్నారో అది ఇంకా స్థాయి కూడా పెరిగేదానికి కాంబినేషన్ బాగానే పనిచేస్తుంది. అలానే ఫ్యామిలీ అంటే లగ్నాధిపతి దశమాధిపతి కలిసి ఉండడం వల్ల, లగ్నాధిపతి దశమాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల ఓకే, అది కూడా పంచమం కూడా గురువుది కదా సార్. అవును, గురువిల్లు. సో ఆ గురువు ఏమయ్యాడు, అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి మనం ఫ్యామిలీ బిజినెస్ సంబంధించింది చేసేదానికి, దానిలోనూ సుపీరియర్ పొజిషన్స్ కి వెళ్లేదానికి అవకాశం ఒరిజినల్ గా చార్ట్ లో ఉంది. అంటే మీరు చెప్పిన తర్వాత నేను అన్వయించచ్చు ఏదైనా కూడా. ఓకే, పోస్ట్ అనాలిసిస్ దాన్ని కుజుడు చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో కాబట్టి మనం ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఓకే. కానీ ఈ ద్వితీయంలో ఉన్న కుజుడు చంద్రుడి యొక్క నక్షత్రంలో, చంద్రుడు కుజుడి యొక్క నక్షత్రంలో పరివర్తనం చెందారు. బట్ ఇక్కడ ఈ పరివర్తన కుజుడు కుంభంలో ఉన్నట్టు, అలానే చంద్రుడు ద్వితీయంలో, వ్యయాధిపతి ద్వితీయంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది. సో చంద్రుడి యొక్క ఫలితాలు బుధుడు బాగుంటే బాగుంటుంది. సో బుధుడు రవికి వెనకాలే ఉన్నాడు, కానీ వక్రించిన బుధుడు డైరెక్ట్ అయిపోయాడు. సో కాబట్టి బుధుడు డైరెక్ట్ గా రెట్రోగ్రేడ్ కాలేదు కాబట్టి డెఫినెట్లీ చంద్రుడు బాగున్నాడు. యాక్చువల్లీ అఫ్లిక్టెడ్ చంద్రకేతుల కలయిక, బట్ కాకపోతే బికాస్ ఆఫ్ ద మెర్క్యూరీ పొజిషన్, పరివర్తన ఆఫ్ ద ప్లానెట్స్, మూన్ ఈస్ గుడ్. మార్స్ శని వల్ల డిస్టర్బ్ అయినా, శని ఎప్పుడైతే డైరెక్ట్ అయిపోయాడో అది సెట్ అయిపోతుంది. సో శని మనం 2020 చూసుకునే వరకు శని డైరెక్ట్ అయిపోయాడు కాబట్టి గుడ్. కానీ దాని ప్యూరిటీ అనేది 80%, 100% కాదనమాట. సో ఎందుకనంటే దాని యొక్క కేతుతో అసోసియేటెడ్. సో ఇది ఎప్పుడు కూడా డ్రై అండ్ డిలే రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. చంద్రుడు మాతృకారకుడు కాబట్టి జనరల్లీ సెన్సిటివ్ మదర్ హెల్త్, లేదంటే దూరంగా ఒక్కోసారి మదర్ కి దూరంగా ఉండడం, ఇలాంటివి కూడా కొన్ని సందర్భాల్లో ఆపరేట్ అవుతుంటాయి. అయితే శని డైరెక్ట్ అయినా కూడా మనకి ఈ దోషం ఎలా అప్లై అవుతుందనంటే, కేతువు రాహువు శని కలిసి ఒకే నక్షత్రంలో ఉన్నారు. సో శని డైరెక్ట్ అయిన దగ్గర నుంచి అదే రెట్రోగ్రేడ్ ఫలితం పొందుతుంది. ఎవరు పొందుతున్నారయ్యా అంటే భాగ్యాధిపతి అయిన వాడు
సప్తమంలో ఉండి వక్రత్వ దోషాన్ని పొందుతున్నాడు. చతుర్థంలో ఉన్న గ్రహం కూడా ఈ యొక్క శని కారణంగా వచ్చినప్పటికీ అది బుధుడికి అంటే బుధ నక్షత్రంలోనే ఉన్నాడు కదా, సో అది మార్స్ రిజల్ట్ ఇస్తాడు. సో బుధుడితో ప్రాబ్లం లేదు. అయితే చంద్రుడు బుధుడు బాగున్నారు. ఓకే, బుధుడు కుజుడి వల్ల బాగున్నాడు, చంద్రుడేమో బుధుడి వల్ల బాగున్నాడు. కుజుడు మాత్రం భాగ్యాధిపతి డిస్టర్బ్ అయ్యాడు, భాగ్యంలో ఉన్న గ్రహం డిస్టర్బ్ అయింది. కాబట్టి ఏమైంది, ఫాదర్ కి ఫైనాన్షియల్ గా ఎక్స్ట్రీమ్లీ ప్రోగ్రెస్ అవ్వడానికి ఒక స్థాయి వరకు వెళ్ళి ఆగడము, మధ్యలో ఫ్లక్చువేషన్స్ రావడము, రకరకాల హెల్త్ సమస్యలు కావచ్చు, ఏదైనా సమస్యలు ఛాలెంజెస్ వచ్చేదానికి కారణమైంది. ఓకే, అది అక్కడ వరకు సరిపోతుంది. ప్రొఫెషనల్లీ మనం ఎదుగుతామా అంటే ఖచ్చితంగా దశమాధిపతి సప్తమానికి కనెక్ట్ అయినట్టే, ఎందుకంటే సప్తమంలో ఉన్న గురువు రిజల్ట్ ఇస్తున్నాడు కాబట్టి బిజినెస్, దానిలో ఏం కన్ఫ్యూజన్ లేదు. ఓకే, కానీ ఆ సప్తమంలో ఉన్న గురువు ఈ యొక్క శని యొక్క వక్రత దోషాన్ని పొందడం వల్ల డిస్టర్బ్ అయ్యాడు. కాబట్టి ఏంటిది, మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్ ఛాలెంజెస్ ఇస్తాడు. కానీ ప్రొఫెషనల్ బిజినెస్ ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ చేసే అవకాశం ఉంది. అంటే కెరియర్ పరంగా చాలా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. కానీ మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్ ఇక్కడ ఛాలెంజ్ కనిపించింది. ఎందుకంటే స్త్రీకారక గ్రహాలు వైఫ్ హెల్త్ కానీ మదర్ హెల్త్ కానీ ఏదో ఒక దాన్ని టార్గెట్ చేస్తాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ టైమ్, వాళ్ళ చార్ట్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ ఇప్పుడు అంటే ఆ చార్ట్ కావాలని కాదు కానీ బట్ చెప్తున్నాను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. అండ్ ఇప్పుడు టైం ఎట్లా పోయింది అని అంటే 2020లో మీకు ఏం జరుగుతా ఉంది, ప్రోగ్రెసివ్ మార్స్ 1 డిగ్రీ, ఇది ముందుకు వెళ్తుంది, చెప్తాను చూడండి. 22లో అంటే 21 డిసెంబర్ నుంచి చూస్తే ప్రోగ్రెసివ్ వీనస్ అప్రోచింగ్ ట్రైన్ టు నెటల్ 10th house, అది మంచి ఆస్పెక్ట్. శని భుక్తి ఒకటి జరుగుతూ ఉంది 20 నుంచి 23 మధ్యలో. ఈ శని యొక్క స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం చార్ట్ లో లేదు కాబట్టి శని స్టార్ లాడైన కేతు సప్తమంలో ఉండి రిజల్ట్ ఇస్తున్నాడు. ఆయనకి వక్రత దోషం రావడం మంచిదే కాబట్టి ఈ యొక్క శని భుక్తి ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తుంది. కానీ మీకు వచ్చిన ఒక ఆస్పెక్ట్ ఏంటంటే 2022లో ప్రోగ్రెసివ్ మార్స్ అపోజిషన్ నెటల్ సాటర్న్ 22 డిసెంబర్ 23 డిసెంబర్ ఇంచుమించుగా అవి పనిచేస్తుంది. 24 వరకు కూడా పనిచేస్తుంది. అయినా ఏమీ కాదు, ఎందుకనంటే ఇది ఇబ్బంది పెట్టి ప్రోగ్రెస్ ఇస్తుంది. అంటే మనము పడిపోం, పైకి వెళ్తాం. కాకపోతే ప్రాసెస్ అనేది ట్రక్ రోడ్ గుట్టేస్తుంది. ఎస్, ప్రాసెస్ అనేది ట్రక్ రోడ్ కాబట్టి కుదుపులు అన్ని ఉంటాయి అనమాట. అది మ్యాటర్. ప్రోగ్రెసివ్ వీనస్ 10th house ట్రైన్ ఇచ్చాడు కాబట్టి మంచిగానే మనము మంచిగానే ఎస్టాబ్లిష్ చేసినట్టు, ప్రాపర్ చైన్ ఆఫ్ బిల్డింగ్ ప్రాపర్ గానే ఉన్నట్టు. ఇప్పుడు ప్రోగ్రెసివ్ 10th house ఈ వీనస్ కి ఒక 5 years తర్వాత స్క్వేర్ అవుతుంది. అప్పుడు సంగతి ప్రస్తుతానికి అయితే బానే ఉంది, లైన్ ఆఫ్ బిజినెస్ గానీ లైన్ ఆఫ్ వర్క్ గానీ బానే పోతా ఉంది. ఈ శని యొక్క ఫలితాన్ని గురు దశ ఇస్తుంది. అందుకనే శనిలో గురువు వచ్చినప్పుడు, గురువులో శని వచ్చినప్పుడు ఈ లిఫ్ట్ అనేది తీసుకుంది కాబట్టి ఇది కొనసాగుద్ది. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఇది 29 వరకు పోతా ఉంది. ఓకే, చూద్దాం. 29 వరకు అసలు ఏమి బ్రేక్ లాంటిది ఏమీ లేదు, అంత డీసెంట్ గా పోయింది. 29లో 31 years వస్తున్నాయి, 32 years వస్తున్నాయి. ప్రోగ్రెసివ్ 10th house 30కి వచ్చేసరికి జూపిటర్ లో లాస్ట్ లో జరుగుతుంది. ప్రోగ్రెసివ్ 10th house అపోజిషన్ నెటల్ వీనస్ స్క్వేర్ విత్ నెటల్ మార్స్ అన్నమాట. కాబట్టి ఇంచుమించుగా మనకి మార్స్ భుక్తి వస్తుంది 2031 మార్చిలో. ఆ మార్స్ భుక్తి గాని రాహు భుక్తి గాని ఇవన్నీ ఎండింగ్ లో అనుకున్నంత ఫలితాలు ఇవ్వవు. శని గురువు ఈజ్ రిజల్ట్ ఆఫ్ ద సాటర్న్ అనమాట. గురువు శని యొక్క ఫలితాలే ఇస్తున్నాడు, ఎందుకంటే పొజిషనల్ స్టేటస్ వల్ల. కాబట్టి ఆయనకి వక్రదోషం వల్ల మంచి ఫలితాలే ఇస్తాడు. కానీ లాస్ట్ లో వచ్చే ఈ భుక్తి ఏదైతే ఉంటుందో ఇది సరిగా పనిచేయదు. ఓకే, సో ఈ లాస్ట్ లో పని చేయట్లేదు కాబట్టి 10th house స్క్వేర్ వీనస్ మార్ జరుగుతుంది కాబట్టి 10 రూపాయలు పెట్టే దగ్గర 20 రూపాయలు పెట్టాలి, ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ చేయాలనే కోరిక, గ్రీడీనెస్ పెరగడం కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు, ఫైనాన్షియల్ కండిషన్స్ కావచ్చు, ఇవేవైనా కూడా ట్విస్ట్ రిజల్ట్స్ ఇచ్చేదానికి కారణం అవుతాయి. ఈ ప్రోగ్రెసివ్ మార్స్ కూడా నెటల్ మూన్ కి ట్రైన్ అవుతాడు, అది కూడా మంచిది కాదనమాట. అది అరౌండ్ 29 అరౌండ్ అవుతుంది అనుకుంటా, అంతకన్నా ముందే అవుతుంది. కానీ ముందే అయినా కూడా అక్కడ పెద్ద ఆస్పెక్ట్స్ అంటే దశాభుక్తులు ఓకే కాబట్టి పెద్ద నెగిటివ్ గా చెప్పేదానికి ఏమీ లేదు. కాకపోతే అదే మదర్ హెల్త్ ప్రాస్పెక్టివ్స్ అట్లాంటివి చెప్తాం అనమాట. దాని తర్వాత ఉన్న సాటర్న్ శని మహర్దశ వెళ్దాం జస్ట్ కాంప్లికేషన్స్ అండర్స్టాండ్ చేస్తున్నాను. తర్వాత శని దశ. శనికి ఇప్పుడు శనిలో శని జరుగుతా ఉంది, ఏమి లిఫ్ట్ ఏమి అవ్వలేదు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. ఓకేనా. దాని తర్వాత ప్రోగ్రెసివ్ సన్ 14 degrees, నో బ్యాడ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ మార్స్, నో బ్యాడ్ ఆస్పెక్ట్. కాబట్టి ఇప్పుడు శనిలో శని 34, 37 ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్. ఓకేనా. శనిలో బుధుడు వచ్చాక బుధ ఈజ్ గివింగ్ ద రిజల్ట్ ఆఫ్ కుజ కదా,
కాబట్టి హీ విల్ గివ్ గుడ్ రిజల్ట్. ఎందుకంటే కుజుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి శనిలో బుధుడు లేపుతాడు, పైకి తీసుకెళ్తాడు అనమాట. సో విచ్ ఈస్ వెరీ గుడ్. సో బికాస్ ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ జూపిటర్ అనమాట. నెటల్ జూపిటర్ కి ఆల్రెడీ ప్రోగ్రెస్ అయిపోయాడులే, బట్ అయినా కూడా ప్రోగ్రెసివ్ సన్ మళ్ళీ రెండోసారి లిఫ్ట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు పెట్టిన బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉంటుందో ఇంకో 5 ఏళ్ల పాటు, ఆల్రెడీ ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది అనుకుంటే ఇంకో 5 ఏళ్ల పాటు అలా ప్రశాంతంగా సాగుద్ది. అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా కొన్ని మార్పులు, కొన్ని ఏమవుతుంది సెట్ బ్యాక్ అవ్వడం, మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం, ఇట్లాంటివి ఉంటాయి కదా పరిస్థితులు. ఎప్పుడు మనల్ని కూడా కాపీ చేసే వాళ్ళు ఉంటారు, అలాగా ట్రై చేసే వాళ్ళు ఉంటారు. అప్పుడు మనం కూడా మళ్ళీ రీవ్యామ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ అంటేనే అప్గ్రేడ్ ఫార్వర్డ్. అక్కడ పరిస్థితులు బాగాలేదు కాబట్టి అక్కడ మళ్ళీ కొత్త లైన్ ఆఫ్ దానిలోకి వెళ్ళడమా ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఇంకో బిజినెస్ సార్, ఇది కాకుండా ఇంకో బిజినెస్ అవుదామా, లేదంటే ఈ బిజినెస్ లోని ఇంకో మోడల్ చేంజ్ చేయడమా, ఏదో ఒకటి అవుతుంది. ఇదే అని నేను చెప్పట్లేదు ప్రస్తుతానికి. తర్వాత మీకు 6th లార్డ్ అయిన శని వక్రత్వ దోషాన్ని పొందాడు కాబట్టి త్రూ యానిమల్స్ అదంతా బెనిఫిట్. ఓకే, అర్థమైందా? సో శని యొక్క ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి గురువు సప్తమంలో ఉండి యానిమల్ సంబంధించిన దాని ద్వారా మనం చేసుకోవడం అనేది ఓకే ఉన్నది. ఇక్కడ అయితే లిఫ్ట్ ఇస్తా ఉన్నది. ఓకే, శనిలో బుధుడు అయితే లిఫ్ట్ ఇస్తాడు, మీకు మంచిగా తీసుకుపోతాడు. ఫైనాన్షియల్, ప్రాపర్టీ, ఎస్టాబ్లిష్మెంట్, ఇది ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ ఎంటర్ అయింది. అర్థమైందా? అంటే ప్రాపర్ గా మనం మల్టిపుల్ ప్లేసెస్ లో ఎక్స్ట్రా బ్రాంచెస్ కానీ అవన్నీ సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి ఇప్పుడు పని చేయాలన్నమాట. ఇప్పుడు ఎంతకాలం వెళ్తుంది? 39, 40, 41 ఇది ఆకుండా పోతుంది. ఈ దాదాపుగా అంటే వీనస్ 10th హౌస్ కు స్క్వేర్ ఇచ్చిన వీనస్ నెటల్ వీనస్ కి కూడా సెక్షైల్ ఇస్తాడు. మీ వీనస్ 10th హౌస్ ఒకే డిగ్రీస్ లో ఉన్నాయి కాబట్టి అదొక సేఫెస్ట్ పాయింట్. ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ సాటర్న్ జరుగుతుంది, అది కూడా మంచి ఆస్పెక్టే. కాబట్టి శనిలో ఆ శనిలో ఆ కుజుడు వచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోవాలన్నమాట. అర్థమైందా? కుజ ఇస్ ఆస్పెక్టింగ్ శని కదా అష్టమ దృష్టితో, కాబట్టి కుజ రాశిలో ఉన్నవాడిని చూస్తున్నాడు. కాబట్టి ఆ భుక్తి కొంచెం ట్రికీ అనమాట, ఎందుకంటే అది ముందు నుంచే జరుగుతుంది కాబట్టి. అదొకటి. వీనస్ 10th హౌస్ స్క్వేర్ అవడం ఒకటి, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ సాటర్న్ కి సెక్స్టైల్ ఇవ్వడం ఒకటి, అక్కడ వరకు వెళ్ళింది. అంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఈ 46 వరకు వెళ్ళిందా? సో 37 నుంచి అంటే ఒక 10 ఏళ్ళు మంచిగా ముందుకు వెళ్ళింది. అర్థమైందా? 10 ఏళ్ల తర్వాత బ్రేక్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో 2 to 10, 20 ఇయర్స్ మధ్యలో ఒక చిన్న బ్రేక్ అట్లా ఉన్నది అనమాట. ఓకే, ఇప్పుడు 24కి వచ్చేద్దాం. రైట్, బ్రేక్ అంటే డిస్ట్రక్షన్ ఏం కాదు కదా సార్? డిస్ట్రక్షన్ అంటే ఇప్పుడు 10కి 20 పెడతానంటే డిస్ట్రక్షన్ అవుతుంది కదా. గ్రీడీ 10కి 20 రూపాయలు పెట్టి నేను బడ్జెట్ లో వెళ్తాను, అగ్రెసివ్ గా చేస్తానంటే డిస్ట్రక్షన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే క్యాష్ అవుట్ ఫ్లో అయిపోయి టైట్ అయిపోతాము. మరి రన్ చేయాలి కదా. అవును, మరి అది కదా అక్కడ వచ్చే ఇబ్బందులు వస్తాయి. ఇదే అని నేను చెప్పలేను. డెసిషన్ మేకింగ్ ఇన్ ఎక్స్పెండిచర్ అంటారా? ఇప్పుడు మార్స్ వీనస్ స్క్వేర్ ఆస్పెక్ట్ జరిగినప్పుడు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఇస్తాడు. ఒక్కోసారి పార్ట్నర్ రిలేషన్షిప్ లో అవ్వచ్చు ప్రాస్పెక్టివ్. ఇప్పుడు నేను 10 రూపాయలు సంపాదిస్తున్నానండి, నాకు ఏమీ డబ్బులు పోవట్లేదు, నాకు ఇంకో రకంగా కూడా వస్తున్నాయి, ఇది నాకు పోయేదానికి అసలు స్కోపే లేదనుకో, అప్పుడు ఏమవుతుంది? హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ, హెల్త్ ఆఫ్ ది వైఫ్, అదర్ పారామీటర్స్ ఉంటాయి కదా. ఈ నేను ఇది అని డిఫైన్డ్ గా ఎప్పుడు చెప్పాలనుకున్నా, ఇది అని డిఫైన్డ్ గా చెప్పడానికి ఇంకా నువ్వు చేసేది ఏముంది? ఎవరు చేసేది ఏమీ లేదు, నేను కూడా హ్యాపీగా పడుకోవచ్చు కదా. సో కాబట్టి డిఫైన్డ్ గా ఏది అవసరం లేదు మనకి. టైం ఇండికేటర్ వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ బిజినెస్ పరంగా ఇప్పుడు ఒక ఆయనకి నేను ఏం చెప్పానంటే, బాబు ఇక్కడ నీకు కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది, ఎక్కువ డబ్బులు బిజినెస్ లో పెట్టుకోక అనవసరంగా అని చెప్తే 20 లక్షలకి 40 లక్షలు పెట్టి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకున్నాడు. 20 లక్షల అపార్ట్మెంట్ కి 20 లక్షలు పెట్టి ఇంటీరియర్ డిజైనింగ్ అట. సో అంత టూ మచ్ గా చేయించుకున్న తర్వాత ఇప్పుడు బిజినెస్ లో డబ్బులు లేవంటాడు. ఏం చెప్తాం మనం ఆయనకి? బిజినెస్ కాదన్నారు కదా అంటాడు. సరే అండి, నమస్తే అని చెప్పిన నేను. అంటే మీరు చెప్పింది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, మనవాళ్ళు అలా అర్థం చేసుకుంటారు అనమాట. ఇంకో ఆయనకి ఏం చెప్పామంటే, బేసికల్లీ మార్స్ ఇస్ అన్ అగ్రెసర్ కదా సార్. మార్స్ ఇస్ సైన్యాధ్యక్షుడు నవగ్రహాలకి. కాబట్టి ఏంటంటే తన ఇంపల్సివ్ గా ఉంటది. ఇప్పుడు సైన్యాధ్యక్షుడు ఒక సోల్జర్ ఎలా ఉంటాడు? చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. పెట్టు 10కి 20 పెట్టు కాదు, నీ దగ్గర ఉన్నదంతా పెట్టి ఏమవుతుంది చూద్దాం. అవును, ఈ యాటిట్యూడ్ ఇచ్చేదే కదా సార్. బేసికల్లీ సోల్జర్ యాటిట్యూడ్ కదా సార్, దీన్నే డేర్. అవును, ఆ డేర్నెస్ అనే దానికి అక్కడ శని రెట్రోగ్రేషన్ అయ్యి భాగ్యాన్ని స్పాయిల్ చేయడానికి రెడీ అవుతాడు అనమాట. అందుకోసమే ఆ శనిలో కుజుడు వీ హ్యావ్ టు బీ కాన్షియస్ అండ్ ఆస్పెక్ట్స్ ఫామ్ అయినప్పుడు ముందు నుంచి ప్రేరేపిస్తే అప్పుడు పోయి ట్రిగర్ అవుతాయి. ఆప్షన్ లేకుండా క్రియేట్ చేస్తే రకరకాలుగా అవుతాయి. 19లో నీకు బాలేదయ్యా, 22లో బాగుంది అని మనం ఇంకో ఆయనకి చెప్పాం. ఆయన ఏం చేశాడు? సార్ నేను 19లోనే పెట్టి కూర్చున్నాను, 3 years లో ఆ ల్యాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది సార్,
అని చెప్తాడు. సార్ ఇంకా పెరగట్లేదు ఏంటి సార్ అంటాడు. సో 19 నుంచి 22 వరకు నువ్వు 10 రూపాయలు దాచుకుంటే 10 రూపాయలతో ముందుకెళ్తావు. రూపాయి దాచుకుంటే రూపాయి 2 రూపాయలు అవుద్ది, 10 అయితే 10 20 అవుతుంది కదా. సో ఈ మధ్యలో ఉన్న బ్యాడ్ అండ్ గుడ్ టైం మధ్యలో బ్రిడ్జ్ వేయాలనుకుంటారు అనమాట. సో దట్ ఈస్ నాట్ ఏ డీసెంట్ ఐడియా. అట్లా కూడా చేసేటోళ్ళు ఉన్నారు. సో మనం చెప్పేది వాళ్ళకి కన్వే కాదు, ఎందుకంటే వాళ్ళకి జరగాల్సిందే జరుగుద్ది కదా, మనం చెప్పింది జరగదు కదా. అది విషయం అనమాట. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఇలా చూసుకుంటే నా యొక్క హారోస్కోప్ కి మార్స్ బెనిఫికా మెలిఫికా? లగ్నానికి శుభుడే, కానీ ఇక్కడ చంద్రకేతుల వక్రత్వాన్ని మీరు చాలా జాగ్రత్తగా కలయికని చాలా జాగ్రత్తగా అప్లై చేయకపోతే మాత్రం బోర్లా పడతాం. చంద్రకేతుల కలయిక, చంద్రకుజుల పరివర్తన. కుజుడెళ్ళి కుంభంలో ఉన్నాడు, గురుకుజులు కుంభంలో ఉన్నారు, అర్థమైందా? చంద్రుడెళ్ళి ద్వితీయంలో ఉన్నాడు, బుధుడు బాగున్నాడు కాబట్టి రెట్రోగ్రేడ్ కాలేదు కాబట్టి సేవ్ అయ్యాడు. అర్థమైంది సార్. చంద్రుడు కుజుడు శని యొక్క వక్రత దోషం కారణంగా దెబ్బతిన్నాడు. శని వక్రించినా డైరెక్ట్ అయిపోయాడు. డైరెక్ట్ అవ్వడం వల్ల వక్రత దోషం స్టార్ట్ అయింది. ఓకే సార్, శని వక్రత పొందాడు, నీచత్వం కూడా పొందాడు కదా సార్ మేషంలో? అవును పొందాడు. ఆయన ఎప్పుడైతే వక్రత్వం వీడాడో అప్పుడు వక్రత్వ దోషం వస్తుంది కాబట్టి భాగ్యస్థానానికి భాగ్యాధిపతికి దోషం వస్తుంది కాబట్టి హెల్త్ ఆఫ్ ది ఫాదర్ వీక్ అవడము, అగ్రెసివ్ గా డెసిషన్ మేకింగ్ చేయడము, ఆలోచన విధానం మార్పు గాని ప్రోగ్రెస్ అయ్యే విధంగా ఉండదు. అది ఓకే, అది ప్రాబ్లం అన్నమాట సార్. సో ఈ ఎంటైర్ హారోస్కోప్ చూసుకుంటే మార్స్ మెలిఫిక్ అవుతాడా సార్? మెలిఫిక్ అంటే ఈజ్ ఎ న్యాచురల్ మెలిఫిక్, నాట్ ఎ ఫంక్షనల్ మెలిఫిక్. ఓకే, ఆయన లగ్నానికి ఓకే అనమాట, కానీ సహజమైన శుభగ్రహాన్ని యోగకారకుడైన వాడిని బాగా శుభుడిగా తీసుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు గురువు శుభుడిగా తీసుకుంటారు, బట్ గురువు ఈజ్ నాట్ యాక్టింగ్ యాజ్ గురు కదా. అవును సార్. శుక్ర ఈజ్ యాక్టింగ్ యాజ్ గురు. శుక్ర ఈజ్ స్టార్టెడ్ యాక్టింగ్ యాజ్ గురు. అవును, శుక్రుడు యోగకారక ఫలితాలు ఇస్తా ఉంటాడు అనమాట, ఎందుకంటే ఆయన గురువు యొక్క నక్షత్రంలో ఉన్నట్టు పనిచేస్తాడు స్వనక్షత్రం వల్ల. మంచి రెట్రోగ్రేషన్ కి ఇట్లాంటి వాటికి ప్రిడిక్షన్ బోల్తా కొట్టడానికి మీది మంచి హారోస్కోప్. ప్రిడిక్షన్స్ లో బోల్తా కొడతారు. అంతే కదా. అన్ని పరివర్తనలు, వక్రత్వాలు, రాహుకేతుతో కలయికలు, అవన్నీ మళ్ళీ మధ్యలో డైరెక్ట్ అవ్వడాలు, మధ్యలో రెట్రోగ్రేట్ అయినప్పుడు ఎవడు మాత్రం సరిగా చెప్పగలుగుతాడు? అర్థమైంది సార్. మనం ఇవన్నీ తీసుకుంటున్నాం కాబట్టి ఏదో మన స్థాయిలో మనం చెప్తున్నాం. అవును సార్. మీ రీసెర్చ్ చాలా డీప్ గా ఉంది, నాకు అర్థం అవుతుంది సార్. అంటే నాకు ఏదో 1% 2% మీ వీడియోలు చూసే వచ్చి తప్ప. అదే రైట్. మీ తర్వాత నేను ఇంకో పర్సెంట్కి వెళ్ళాను అంతే. నెక్స్ట్ ఏంటి క్వశ్చన్ సార్? ఇదే సార్, ఈ కెరియర్ గురించే సార్, అంతకు మించి ఏం లేదు. ఏంటి ఈ టైంలో ఇప్పుడు మీరు చేస్తున్న ఫ్లో కరెక్ట్ గానే ఉంది, మీ ప్యాటర్న్ ఆఫ్ బిజినెస్ కరెక్ట్ గానే ఉంది, దీన్ని ఏమి మాడిఫై చేయనవసరం లేదు. లెట్స్ కంటిన్యూ ద సేమ్ ది వే. సెకండ్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ బై 36 అనమాట. 36, 37 లో సెకండ్ పార్ట్ ఆఫ్ ఫేజ్ లోకి వెళ్తాం. సెకండ్ ఎండింగ్. అప్పటి వరకు సేమ్ మోడల్ లోనే కంటిన్యూ చేయాలి, మార్చేది ఏం సార్. ఇంకోటి, ఇది కాక నాకు ఇంకేం బాగుంటది? ఇంకేం బాగుంటది అంటే మీరు ఏం చెప్తారనే దాన్ని బట్టి నేను వింటాను. అంటే నాకు బేసికలీ ఫిట్నెస్ అంటే ఇష్టం సార్. ఓకే, జిమ్ అది బాగా చేస్తాను. ఏంటి కొంచెం నా పర్సనల్ అపిరెన్స్ మీద నా దృష్టి నాకు చాలా ఎక్కువ అండి. ఓకే, మార్స్ వీనస్ ఇస్తున్నాడు, అది మార్స్ వీనస్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి మనం ఫిట్ గా ఉండాలి, బాగుండాలి అనేది కలెక్ట్ చేస్తున్నాడు. అది కూడా మనం లుక్ బాగుండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, అంతా మెటీరియలిస్టిక్ కదా, అవి ఇస్తాడు. అవును సార్. దానివల్ల ఓకే. అయితే నాకు జిమ్ బిజినెస్ అన్నా కూడా ఇంట్రెస్టే సార్. ఓకే, సో అది ఎప్పుడు అనేది కదా క్వశ్చన్. మళ్ళీ అది చెయ్యొచ్చా అంటే, ఇప్పుడు చాలా మంది ప్రపోజల్స్ ఇస్తున్నారు పార్ట్నర్షిప్ తో. కొంతమంది అంటారు అసలు నువ్వు పార్ట్నర్షిప్ అనేది జీవితంలో చేయకూడదు అన్నారు. అవును, ఎందుకనంటే అక్కడ శని కదా సప్తమాధిపతిని జనరల్ గా తీసుకుంటుంటారు. పార్ట్నర్షిప్ ఓకే, బట్ కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఆ ఫిట్నెస్ కారకులైన వాళ్ళు ఫేవరబుల్ గా రావాలి. ఇప్పుడు జిమ్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఐరన్ ఎక్విప్మెంట్ కదా. సో ఐరన్ ఎక్విప్మెంట్ రూల్డ్ బై సాటర్న్ ఫేవరబుల్ గానే ఉన్నాడు కదా. సో గురుదశ ఈజ్ ఓకే అనమాట. ఓకే. దానిలో ఏం ప్రాబ్లం లేదు, బట్ కాకపోతే లేదు. ఒక సెకండ్, ఇప్పుడు 100 కారకత్వాలు సాటర్న్ కి చెప్తాను. ఆయిల్ బిజినెస్ చెప్తాను, ఐరన్ బిజినెస్ చెప్తాను, ఇంకోటి ఏదో బిజినెస్ చెప్తాను, ఇంకోటి ఏదో 9th హౌస్ కాబట్టి కేతు ఉన్నాడు కాబట్టి స్పిరిచువల్ ప్రోడక్ట్స్ కూడా అమ్మమని చెప్తాను. కానీ ఇవన్నీ అసలు నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసే టైంలో వచ్చాయా లేదా అనేది కీ పాయింట్ గేమ్. అది అర్థమైందా? సో ట్రాన్స్ఫార్మింగ్ టైం ఎప్పుడు వచ్చింది? గురువులో శని భుక్తి వచ్చినప్పుడు వచ్చింది, అది ట్రాన్స్ఫార్మ్ చేసింది.
ఆల్రెడీ వెళ్ళిపోతున్నావు. మిగిలిన టైంలో పెట్టే ఏమవుతుంది, ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు, టైం బాగుంది. గురువులో శనిభుక్తి అంటే గురువులో శని అంతర్దశ అంటారు. ఎస్ గురుదశ. నేను ఆ టైంలోనే పెట్టాను సార్ బిజినెస్. అదే ఆల్రెడీ మీరు చెప్పింది నేను వెరిఫై చేశాను. మళ్ళీ మామూలుగా నలగలేదు, చెప్పకపోవడం ఎందుకు, మామూలుగా నలగలేదు, కానీ ఎస్టాబ్లిష్ చేశాను అదే టైంలో. కరెక్ట్. సో అది కానీ అదే టైంలో నా పర్సనల్ లైఫ్ లో చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగిలి ఎమోషనల్ ఫెయిల్యూర్స్, లవ్ ఫెయిల్యూర్స్ అవన్నీ ఉంటాయిలే, అవన్నీ పెద్ద డబ్బులు బీభత్సంగా లాస్ అయ్యాను. అదే టైంలో నేను చెప్పుకోలేనంత చాలా పెద్ద అమౌంట్ లాస్ అయ్యాను. ఎమోషనల్ సైడ్ లాస్ అవుతాం, ఎమోషనల్ సైడ్, రిలేషన్షిప్ సైడ్, రకరకాల రీజన్స్ తో అది లాస్ అవుతుంటాం. కానీ మనం ప్రాపర్లీ ఎస్టాబ్లిష్మెంట్ బేస్ ట్రాన్స్ఫార్మ్ చేసి ముందుకు పోతుంది. అక్కడ ఏంటంటే షష్ఠ సప్తమాధిపతి కదా, ఒక పార్ట్ ట్విస్ట్ ఇస్తాడు అనమాట. షష్ఠ స్థానం దుస్థానం అయినప్పుడు ఒక పార్ట్ ట్విస్ట్ ఇస్తాడు. ఓకే 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 సార్, ఇప్పుడు నా హారోస్కోప్ లో నాకు మోస్ట్ బెనిఫిట్ ఎవరండి? అంటే ఇది ఎలా చెప్పాలి అంటే, బెనిఫిట్ అంటే ఏ విధంగా చెప్పాలి? ఒక బుక్ వచ్చినప్పుడు బెనిఫిట్ కావాలా, ఒక స్టార్ వచ్చినప్పుడు బెనిఫిట్ కావాలా, ఏం కావాలి మీకు? ఓకే 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 మారిపోతూ ఉంటారా? బెనిఫిట్స్ కీప్ చేంజింగ్? బెనిఫిట్ కీప్ చేంజింగ్ కాదు, మీ రిక్వైర్మెంట్ ఏంటిది? ఇప్పుడు నేను బెనిఫిట్ ఇదిగో పలానా 4 ప్లానెట్ బెనిఫిట్ అని చెప్తా, మీరు ఏం చేస్తారు? ఆ బుక్ లో బెనిఫిట్ అంటే మెటీరియలిస్టిక్ బెనిఫిట్. హూ విల్ గివ్ మీ మోర్ మెటీరియలిస్టిక్ బెనిఫిట్? ఇప్పుడు ఎలా మీరు అడిగేది ఎలా ఉందనంటే, మా ఇంట్లో 4 దూలాలు ఉన్నాయి, ఇల్లంతా నిలబడింది, ఏ దూలం బాగా పనిచేస్తుంది, నిలబడడానికి ఏది బాగా గట్టిగా ఉందని అడుగుతున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద గేమ్ ఆఫ్ 9 ప్లానెట్స్ కదా. సో ఇంటర్లింక్. సో ఇప్పుడు వీనస్ దశమాధిపతి యోగ కారక నక్షత్రంలో ఉండడం వల్ల హీ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్ అని చెప్తా. మరి వీనస్ భుక్తి ఎందుకు ఇవ్వలేదంటే, అక్కడ మళ్ళీ ప్రోగ్రెషన్స్, దశాభుక్తులు, సీక్వెన్స్ ఇలా చాలా ఉంటాయి అనమాట. గురువు ఎందుకు ఫలితం ఇస్తున్నాడు, గురు నక్షత్రంలో ఉండడం వల్ల ఫలితం ఇస్తున్నాడా అని అంటే మళ్ళీ అక్కడ వేరే సినారియో మారిపోతుంది. దాన్ని ఎలా అప్లై చేయాలనే దాన్ని, ఇప్పుడు నాకు ఒక వీనస్ బుక్ వస్తుంది, అది నాకు ట్రాన్స్ఫార్మింగ్ బుక్ అంటే మళ్ళీ మారిపోతుంది. అట్లా ఇక్కడ అన్ని మారిపోతా ఉంటాయి అనమాట. డైనమిక్ గా దాన్ని అన్ని కంబైన్ చేసి చూడాల్సి వస్తూ ఉంటుంది. అర్థమైంది సార్. ఓకే సార్, అండ్ నెక్స్ట్ మై స్పిరిచువల్ ఆస్పెక్ట్. శని కేతువులు కలిసే ఉన్నారు. శని ఈజ్ ఇన్ కేతు నక్షత్ర, గురు ఈజ్ అసోసియేటెడ్ విత్ కేతు కదా. కాబట్టి మెటీరియలిస్టిక్, స్పిరిచువల్ 2 ఉన్నాయి కాబట్టి డిటాచ్మెంట్ అవుతూ మనము డిజైర్ అనుకోవాలి, దాని నుంచి బెనిఫిట్ వస్తుందని ఆశించకుండా ముందు పోవాలి అంతే. అది పెళ్లి అవ్వచ్చు, లేదంటే ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా కానీ. ఓకే, నేను అంటుంది మై స్పిరిచువల్ ఆస్పెక్ట్. అదే చెప్తున్నా, దానికోసమే ఈ ఫార్ములాతో ముందుకెళ్ళాలి. స్పిరిచువల్లీ ప్రోగ్రెస్ ఇస్తుంది, ఎందుకంటే మెటీరియలిస్టిక్ విషయాలు త్వరగా ప్రోగ్రెస్ అవ్వవు కాబట్టి ఆటోమేటిక్ గా మనం దేవుడిని నమ్ముకొని ముందుకు పోతాం. ఓకే 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 అంటే ఐఎమ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఎలా అంటే, నాకు నేను స్పిరిచువల్ గా అర్థం కాను. ఎలా అంటే వన్ డే ఐ ఫీల్ లైక్, ఏంటి దేవుడు ఇది ఇంత చేసాం, ఏం లేదు కదా, ముందుకు పోదాం, కష్టపడదాం, ఏమవుద్ది చూద్దాం అనుకునేలా ఉంటా. ఒక్కొక్క రోజు ఐ ప్రే లాట్, లైక్ ఒక్కొక్క రోజే నేను 1000 మెడిటేషన్ కూడా చేస్తాను. 10,000 చేసిన రోజులు కూడా ఉన్నాయి, ఒక రోజు అంతా కూర్చుని పీస్ఫుల్ గా. అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ మై సెల్ఫ్ స్పిరిచువల్లీ. లైక్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ ద ఫండమెంటల్స్ ఆఫ్ మై బిలీఫ్ సిస్టమ్ ఆర్ డిస్టర్బ్డ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీకు స్పిరిచువల్ అంటే అసలు ఏం కావాలి అంటే? ఏం లేదు, కన్సిస్టెంట్. ఇప్పుడు ఎలా అంటే సార్, భక్తి ప్రతిరోజు ఒకేలా ఉంటది ప్రతి ఒక్కడికి. భక్తి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నా నేను. సారు భక్తి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? ప్రాస్పెరిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు భక్తి నుంచి. అవును సార్. సో ఇక్కడ మనకి పదాలకి చాలా చాలా మీనింగ్స్ ఉన్నాయి. మనకి ధర్మ, అర్థ, కామ, మోక్షాల 4 ఉన్నాయి. సో నేను దేవుణ్ణి పూజిస్తే నాకు దేవుడు డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీరు, అంతేనా? డబ్బు ఇవ్వాలనే కాదు, ప్రోగ్రెస్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీరు దేవుణ్ణి పూజించినా పూజించకపోయినా మీకు ఏదైతే డిఫైన్డ్ ప్రోగ్రెస్ ఉంటుందో అది వస్తుంది. దేవుణ్ణి దానికోసం పూజించాల్సిన అవసరం లేదు. ఓకే, క్లారిఫైడా సార్? మరి క్లారిఫైడ్. మరి ఎందుకు దేవుణ్ణి పూజించాలంటారు? మరి దేవుణ్ణి నిన్ను నువ్వు బెటర్ గా చేసుకోవడానికి, టు బి ఏ బెటర్. ఇప్పుడు మనకి షోడశోపచారం ఉంది కదా, దానిలో మనం దేవుణ్ణి రమ్మంటున్నాం, తినమంటున్నాం, చేతులు కడుక్కోమంటున్నాం, కాళ్ళు కడుక్కోమంటున్నాం, టవల్ తీసుకోమంటున్నాం, అన్ని చెప్తాం. ఒక ఇంటికి ఒక అతిథి వస్తే ఎట్లా రెస్పెక్ట్ చేయాలో మనకి నేర్పిస్తుంది కదా. సో ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చాను, లేదంటే మీరు మా ఇంటికి వచ్చారు. సో నేను రెస్పెక్ట్ఫుల్ గా మిమ్మల్ని చూసుకుంటే మీరు కొంచెం ఒక చిరునవ్వు అయితే ఉంటుంది. చెప్పు, నీకేం కావాలో చెప్పు అని అడుగుతారా లేదా? అంతే కదా సార్. సో ఇప్పుడు ఈ విధంగా మీకు వచ్చిన కస్టమర్స్ కావచ్చు, పీపుల్ తో కానీ మీ బిహేవియర్ రూట్స్ నుంచి స్టార్ట్ అయితే మీకు సొసైటీలో యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా మంచి వెళ్తే మంచిగా మాట్లాడుతున్నాడు అనే ఒక పాజిటివిటీ బిల్డ్ అవుతుందా? అంతే కదా సార్. ఆటోమేటిక్ గా అప్పుడు మీకు ప్రాస్పెరిటీ వస్తుందా? అవునండి. సో అది నేను పూజ నుంచి నేర్చుకున్న విషయం. ఓకే.
అట్లా. సో ఇప్పుడు మీకు ఒక పూర్వపుణ్యం అంటే ఇప్పుడు ఏదో ఒక లైఫ్ లో నువ్వు ఒకటికి హెల్ప్ చేసావు, అది ఒకటి రిజర్వ్ స్టోర్ అయినది. అది ఇప్పుడు రిట్రైవ్ కావడానికి నువ్వు ఒక యూపీఐ పేమెంట్ వాడితే సింపుల్ గా నీకు అమౌంట్ వచ్చేస్తున్నాయి. అదే ఒక 10 కోట్లు కావాలంటే బ్యాంక్ వెళ్ళాల్సి వస్తుంది. చిన్న చిన్న వాటికి అసలు నువ్వు తలుచుకుంటే చాలా అయిపోతుంది. ఇది అవ్వాలని సంకల్పించుకుంటే చాలా అది అయిపోతుంది. అవునండి. అట్లా. సో ఇట్ ఈస్ అ విత్ డ్రా ప్రాసెస్. నా దృష్టిలో ఏంటంటే మెటీరియలిస్టిక్ మీన్స్ నువ్వు ఒకటి కావాలనుకోవడం, అది నీకు దక్కడం మెటీరియలిస్టిక్ లైఫ్. అసలు ఏమీ కావాలనుకోకపోవడం, ఏమీ లేకపోవడమే స్పిరిచువల్ లైఫ్. ఓకే ఓకే. తర్వాత మనకి వైదికంగా ఇప్పుడు హోమము, తర్వాత దేవాలయ దర్శనము, తర్వాత ఏంటిది జపము, తర్వాత నెక్స్ట్ తర్పణము, ఈ 4 ఉన్నాయి కదా. అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకం, తర్వాత ఆకాశం. సో ఇవన్నీ ఒక్కొక్కటి చెప్తుంది. ఏంటిది? అగ్నితత్వం హోమం చేస్తే బాడీ ప్యూరిఫై అవుతుంది. తర్వాత క్షేత్ర దర్శనం, టెంపుల్ కి వెళితే మనం మెంటల్లీ బ్యాలెన్స్ అయ్యి ఇప్పుడు జపం చేయడానికి సిద్ధం కావడం కానీ, పీస్ఫుల్ సెట్ ఆఫ్ మైండ్ కి వెళ్ళడం కానీ, మనకి క్షేత్ర దర్శనం ఉన్న పీస్ కి ఒక 1000x లో పీస్ ని ప్రోగ్రెస్ చేస్తుంది. అంతే కదా. ఎందుకంటే వీఆర్ మెంటల్లీ ప్రిపేర్డ్ టు హ్యావ్ ఏ పీస్. అందుకోసం మనం పోతున్నాం. సో అది చేస్తుంది. అక్కడ ఉన్న క్షేత్రం, ఆ జియోమెట్రిక్ పొజిషన్ అనేది మనల్ని చేయగలిగే శక్తి ఉంది. దానికి రకరకాల సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉంటాయి. అవన్నీ ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది? జపం చేసినప్పుడు ఇప్పుడు ఒక 10,000 జపం చేసిన రోజు మీరు చూడండి, 1000 జపం చేసిన రోజు చూడండి, 100 జపం చేసిన, ఏమీ చేయని రోజు, చాలా స్ట్రెస్ఫుల్ గా ఉన్న రోజు చూడండి. సో మీరు డే అంతా ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు సాయంత్రం ఒక చిన్న విషయం అడిగితేనే మీరు విసుక్కోవచ్చు. 10,000 జపం తర్వాత పెద్ద ప్రాబ్లం చెప్పినా కూడా దాన్ని సాల్వ్ చేయొచ్చు అనే మైండ్ సెట్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ జపం మీకోసం జరిగిందా, దేవుడి కోసమే చేసామా? మనం కూర్చుని ఆయనకి ఏదన్నా బ్యాలెన్స్ పంపిస్తున్నావా? రైట్. సో ఇది మనల్ని మనం బెటర్ గా చేసుకోవడం. అంటే బాడీ ఫస్ట్ అగ్ని వల్ల ప్యూరిఫై అయింది, తర్వాత భూమి అంటే దీని వల్ల ఏమవుతుంది? సిద్ధం అవుతుంది, అంటే బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత ఈ వాయువు అనే దాని వల్ల జపం అనేది మెంటల్లీ మనల్ని బ్యాలెన్స్ చేస్తుంది. తర్పణం అనేది ఇప్పుడు చెట్టుకు మొక్కకి నీళ్లు పోసావు, ఆ పువ్వు విచ్చుకుంది చూసావు, సో నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యావు. అర్థమైందా? సో ఈ హ్యాపీనెస్, ఒక కుక్కకి ఏదో బిస్కెట్ పెట్టావు, అది తింది, అది నీ దగ్గరకు వచ్చింది, ప్యాంపరింగ్ చేస్తున్నావు, ఏదో అవుతుంది. ఇదంతా ఏదో ప్రాఫిట్ వస్తుందని చెయ్యట్లే కదా. అవునండి. చాలా విషయాలు. సో ఇవన్నీ కూడా మెంటల్ హ్యాపీనెస్ ని ఇచ్చేదానికి కారణం అవుతాయి అనమాట. సో ఈ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇదంతా మన రిలీజియస్ దానిలో ఇంక్లూడ్ అయ్యి అడాప్ట్ అయ్యి ఉన్నది. రకరకాల రీజన్స్ తో అడాప్ట్ అయినది. సో ప్రతిదానికి ఒకసారి సైంటిఫిక్ రీజన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రాస్పారిటీ కోసం చెయ్యాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. మన పని మనం సరిగ్గా చేసి, మన ఎదుటోడిని మనం దైవంగా భావించి మన పని మనం కరెక్ట్ గా చేస్తే అవన్నీ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అయితే వెళ్తాయి. దానికి పూర్వకర్మ ఎట్లా అడాప్ట్ అయింది, ఎలా ప్లేస్ అయింది అనేది చెప్తుంది అనమాట, ఎక్కడ అగ్రెసివ్ డేస్. సో కాబట్టి జపం అనేది మీకోసం మీరు చేసుకోండి, దేవుడి కోసం అవసరం లేదు. అదేదో ప్రాస్పెరిటీ వస్తుంది అనేది అసలే అవసరం లేదు. నా కోసం నేను చేసుకోవాలి అంతే. ఇప్పుడు మీ బిలీవ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో డిస్టర్బ్డ్ ది రెక్టిఫై అయిందా? అర్థమైంది సార్, రెక్టిఫై. రైట్. థ్యాంక్ యూ. ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ.